ఇగో ఈ దుర్మార్గులు, ఈ గుండాలు, వాళ్ళకు సహకరించే అక్కడక్కడ పోలీసులు, వాళ్ళకు సహకరించే రెవెన్యూ అధికారులు, వీళ్ళు ఈ పోలీసులు ఈ రెవెన్యూ అధికారులు మాకు పైనుంచి వెళ్ళి ఫోన్లు వస్తున్నాయి, మాకు పైనుంచి ప్రెషర్ వస్తుందని చెప్పేటువంటి పద్ధతి. రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నా, ఎవరు పైనుంచి వెళ్ళి ప్రెషర్ చేస్తున్నారు? దీని వెనుక ఉన్నటువంటి దుర్మార్గులు ఎవరు? ఈ దుర్మార్గులకు ఇచ్చే పనిష్మెంట్ ఏంది? పేదల ఆస్తులకు రక్షణ ఎక్కడ? పేదల జీవితాలకు భద్రత ఎక్కడ? చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉంది. నేను ఇంకొక మాట కూడా అంటున్నా, ఇవాళ ఒక్కటి కాదు, కొల్లూరు 173 నుంచి 190 సర్వే నెంబర్, 150 ఎకరాల భూమి, కొల్లూరు ఇవన్నీ మేము బయట పెడతాం. ఇక ఇప్పుడు ఊరుకునే ప్రసక్తి లేదు కాబట్టి వట్టిగా ఇంటిస్తున్నా. వట్టినాగులపల్లి గండిపేట మండలం 1000 ఎకరాలు, వట్టినాగులపల్లి గండిపేట మండలం 1000 ఎకరాలు, ఇది గ్రామ పంచాయతీ ఒకటి. షాద్ నగర్ ఈదులపల్లి ఈర్లపల్లి జంట మటలు జరిగినట్టున్నా, నాకు తెలిసి జంట మటలు జరిగినట్టున్నాయి అక్కడ. నాదర్గుల్, బాలానగర్, గగన్ పహాడ్, హెచ్ఆర్సి, అంటే అనేక దిక్కుల. మేము ఒకటే ఇవాళ తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. పేదవాళ్ళ మీద అధికారాన్ని అడ్డం పెట్టుకొని భూములు గుంజుకునే ప్రయత్నం, వాళ్ళ మీద దాడులు చేసే ప్రయత్నం, వాళ్ళ ఆస్తులు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నది నిజం. దీని మీద మనం స్పందించకపోతే, మనం ఐక్యంగా లేకపోతే చట్టమే ఇలా ప్రజల్ని నేరస్తులుగా భావించే పరిస్థితి వస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ భారతీయ జనతా పార్టీ పరంగా మేము ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు చెప్పినట్టుగా పేదలకు అండగా ఉండే పార్టీ కాబట్టి, ఇవాళ హైదరాబాద్ నగరంలో మొదటి నుంచి కూడా పేదలకు ఒక భరోసా ఇచ్చిన పార్టీ కాబట్టి మేము దీన్ని ఇక్కడితో వదిలిపెట్టే ప్రసక్తి లేకుండా, ఒక్క పోచారం మున్సిపాలిటీలో ఉన్న 2076 మంది మాత్రమే కాకుండా ఇవాళ హైదరాబాద్లో ఎన్ని లేఅవుట్లు అయితే ఇవాళ మళ్ళీ పెద్దవాళ్ళు వాటిని పర్చేజ్ చేసి పెద్దల అండతోటి, ప్రభుత్వ పెద్దల అండతోటి వీళ్ళు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారో వాటి మీద హెచ్ఆర్సీకి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. కోట్ల మీద అపారమైన నమ్మకం ఉన్న వాళ్ళం కాబట్టి కోట్లకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మాకు ఏ పద్ధతులు ఉంటాయో అన్ని పద్ధతుల ద్వారా ప్రజలకు అండగా ఉండే ఉద్యమాలు కూడా చేస్తాం. ఎట్టి పరిస్థితి కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇవాళ లోకాయుక్త లాంటి సంస్థలు కూడా ఉన్నాయి, వాటిని కూడా కాంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తాం. నేను ఒకటే ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అంటే నాలాంటి వాడు చెయ్యెత్తే పరిస్థితి ఎందుకు వచ్చింది, నాలాంటి వాడు కోపం చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే రెవెన్యూ అధికారులు, పోలీసులు లేదా ఇతర సంస్థలు ప్రజలకు భరోసా కల్పిస్తే నాలాంటి వాడు ఆ పని చేసేవాడు కాదు. కానీ విసిగిపోయినాం. నా 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో చూస్తున్నా ఇంత పేలవంగా, ఇంత చేయలేనటువంటి డిపార్ట్మెంట్ అని ఇలా బాధ అనిపిస్తూ ఉంది. తెలంగాణ పోలీస్ అంటే ఒక రకమైన గౌరవం, నిమిషాల మీద దొంగలను పట్టించుకుంటే భావన ఉండే. కానీ వాళ్ళ రెవెన్యూ అధికారులేమో వాడు నిమ్మకుని, ఎందుకంటే తప్పు చేసింది వాళ్ళే కాబట్టి, ఈ దొంగ సర్టిఫికెట్లు, దొంగ లేఅవుట్లు, దొంగ ప్రొసీడింగ్స్ ఇచ్చింది వాళ్ళే కాబట్టి, ఇది కనుక లోపలికి పోతే మా అధికారులే జైలుకు పోతారని వాళ్ళకు ఉండొచ్చు. ఇది సివిల్ మ్యాటర్ కాబట్టి మీరు మా దగ్గర రావద్దని చెప్పి బుకాయించే వాళ్ళు వీలు ఉండొచ్చు. కానీ పోలీసులు కానీ రెవెన్యూ అధికారులు కానీ సమన్వయంతో ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు కూర్చొని నెలకొకసారి 2 నెలలకోసారి కూర్చొని సమస్యలు పరిష్కరిస్తే ఇలా ఇక్కడ దాకా వచ్చేది కాదు. నాలాంటి వాడు చేయలేపే పరిస్థితి రాదు. అందువల్ల నేను ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ మీరు అనుకుంటున్నారు పైలు అంటే మీ మీద మచ్చొస్తుంది. మీ ఇద్దరు తమ్ముళ్ళు మొత్తం ల్యాండ్ పంచుకొని ఈస్ట్ హైదరాబాద్ ఈయన చేసుకుంటుంటూ వెస్ట్ హైదరాబాద్ ఆయన చేసుకుంటూ నడుస్తుంది. ఇట్లాంటి అపనింద ప్రజల నుంచి వస్తూ ఉంది. నిజమేందో అబద్ధమేందో ఎంక్వైరీ చేసుకో. ఆయనకి ఇస్తే మొత్తం ఒక వారం 10 రోజుల్లో దీని వెనుక ఉన్నది ఎవరో తెలుస్తుంది. మొన్న ఆనందబాబు అని ఒక మా పార్లమెంట్ కింద ఉంటుంది, 300 మంది గుండాలు మొత్తం దాన్ని ఆక్రమించుకొని రాత్రి మొత్తం డిస్మాంటిల్ చేసింది. 50 ఏళ్ల నుంచి ఉంటున్నటువంటి ఆయన ప్రాపర్టీ, ఆయన గోడౌన్స్, ఆయన ఉన్న ఇల్లు 20 ఎకరాలు దాదాపు ఆనందబాబులో మొత్తం నేలమట్టం చేసి పడేసి, నేలమట్టం చేస్తే అక్కడ ఈ 300 మంది ఉంటే సిపి గారికి ఫోన్ చేసిన, ఏంది సిపి గారు అంటే దానికి ఆన్సర్ లేదు. మేము గతంలో 25 ఏళ్ల క్రితం మేము ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు ఎంత గౌరవం ఉందంటే
ఏదైనా పని చెప్తే ఎమ్మెల్యే గారు మీరు చెప్పిన పని మీ వంతు తప్పు అని చెప్తున్నది, మీ వంతు ఒప్పు అని చెప్తుంది. మీ వంతు తప్పు అని చెప్తున్నా సపరేట్ ఒప్పుకుంటుంటుంది, చూడండి అని చెప్తుంటుంది. మా వంతు ఒప్పు అంటే మాత్రం తప్పుడు చేయమని చెప్తుంటుంది. కానీ ఇక్కడ తప్పు ఒప్పుతో సంబంధం లేదు, తప్పు ఒప్పుతో సంబంధం లేదు. బస్ బాసుల ఆదేశాలు, పోలీసు వాళ్ళు బాసుల ఆదేశాలు. ఒకవేళ బాసుల ఆదేశాలు పాటించకపోతే ఆ సిఐ ట్రాన్స్ఫర్ అవుతాడు, ఆ డిఎస్పీ ట్రాన్స్ఫర్ అవుతాడు. వాళ్ళకు అనుకూలంగా లేకపోతే పనిచేయనియరు. సింపుల్ ఇష్యూ. అసలు మొత్తం హైదరాబాద్లో ఎన్ని లేఅవుట్లు ఉన్నాయో అని ఇవాళ కాంప్లైంట్ వస్తున్నాయో ఒక్క ఈసీ సర్టిఫికేట్ ఉంటుంది, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఉంటుంది. దాన్ని తీస్తే తెలుస్తుంది ఇది అగ్రికల్చర్ ల్యాండా, ఇది ప్లాట్ అని తెలుస్తుంది. సింపుల్ ఇష్యూ. ధరణి వచ్చిన తర్వాత ఇవన్నీ రెటిఫై అయితే అనుకున్నాం. ధరణి వచ్చిన తర్వాత ఇంకెక్కువైపోయింది. 100కు 100% ఇట్లాంటి పెద్ద పెద్ద 1000 ఎకరాలు, 500 ఎకరాలు, 10,000 కోట్ల భూములు, 20,000 కోట్ల భూములు ఏవైతున్నాయో ఇవాళ కాళేశ్వరం మీద ఉండే డబ్బుల కంటే కూడా 100 రెట్లు ఎక్కువైన సంపద. ఇది ఎవరికి తెలియదు. ఇవన్నీ కూడా భాజపా ముఖ్యమంత్రుల కార్యాలయాలలో ఇట్లాంటి వాటికి ప్రణాళికలు రూపొందించి చేస్తున్నారనేది గతంలో ఇవాళ మనకు అర్థమైపోయింది. ఇవాళ కూడా మళ్ళీ గదే నడుస్తుంది. ఇది మంచిది కాదు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. వాళ్ళకి ఏం గది పట్టిందో మీకు కూడా అదే గది పడుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ నేను ఇంకొక మాట కూడా అంటున్నా, వెంటనే గవర్నమెంట్ ఎక్కడెక్కడైతే పాత గ్రామ పంచాయతీ లేఅవుట్లు ఉన్నాయో అన్ని నోటీసులు ఇచ్చి వాటిని అన్నిటి కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్ దాన్ని రద్దు చేసి మళ్ళా వాళ్ళ ప్లాట్లు వాళ్లకు రిస్టోర్ చేయాలని చెప్పి కోరుతున్నా. నేను పక్కకుంటా కొంపల్లిలో ఉంటా, జేబేరీ లేఅవుట్ ఉంటుంది. ఎంత దారుణం అంటే ఎప్పుడో కొనుక్కున్నారు పాపం జేబేరీ లేఅవుట్. ఎంత దుర్మార్గం ఉంటుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇవాళ కూడా దాని వాళ్ళకి తెలుసు ఇది ప్లాట్ల జాగా, అమ్ముకున్న జాగా, వాళ్ళే జాగా తెలిసినప్పటికీ కూడా ఎవడెవడు పోతే లిటిగేషన్ ఇస్తారు, కోట్లకి వేసేసి ఏమైపోతుంది, మాది లిటిగేషన్ ఉంది, ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ రాదు, పక్కన అక్కడ చెప్పి పెడతారు. దానికి నెక్సెస్ ఉంటుంది, దానికి ఆఫీసులు ఉంటాయి. ఎవడో రాగానే పని మొదలు పెట్టగానే ఎవడో సమాచారం ఇస్తారు, ఇవ్వగానే వీళ్ళు వస్తారు. నీ ఇష్టం, మరి మీకైతే పర్మిషన్ రాగానే గజానికి 20,000 రూపాయలు చొప్పున చెల్లించుకోవాలి. ఇట్లా ఒక ఎగ్జాంపుల్ కాదు, 100 ఉన్నాయి. గజానికి 20,000 రూపాయలు చొప్పున చెల్లించుకోవాలి. అందువల్ల అంటే 100ల జాగాలు జరుగుతూ ఉన్నాయి. గ్రామ పంచాయతీ లేఅవుట్లకి LRS స్కీమ్ వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం దాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని అమలు చేయకపో కారణాల వల్ల ఇవన్నీ వచ్చినాయి. మరి శంకర్ హిల్స్ ఉన్నది, మీకు అంతా తెలుసు. శంకర్ హిల్స్లే కదా ఈడీ ఇలా అమయ్ కుమార్ జైలుకు పోతున్నది. అమయ్ కుమార్ ఎందుకు జైలుకు పోతున్నాడు? రాత్రి 420 ఎకరాలు, నాకు తెలిసి అక్కడ 50 కోట్లకి ఎకరం ఉంటుంది. ఒక 20,000 కోట్ల భూమి వచ్చింది నాకు. 100 ఎకరాలకే 5,000 కోట్లు, 100 ఎకరాలు 5,000 కోట్లు. ఇలా 440 ఎకరాలు 20,000 కోట్ల పైన రాత్రి చేసింది.